For ratio 3:4, consequent is 32. Then find its antecedent. Consequent ఇచ్చాడండి, ఓకేనా. సో రేషియో ఎంత అంటే 3:4. మరి ఫస్ట్ ది యాంటిసిడెంట్ 3 parts, కాన్సిక్వెంట్ ఎంత అంటే 4 parts. మరి కాన్సిక్వెంట్ ఎంత ఇచ్చాడంటే 4 parts వాల్యూ కనుక 32 అయితే యాంటిసిడెంట్ మనకి 3 parts వాల్యూ కావాలి. మరి 4 parts 32 అయితే 4 parts మనకి 32 అండి. 4 parts కనుక 32 అయితే నాకు ఒక పార్ట్ ఎంత అయింది అంటే 8 అయింది. కాన్సిక్వెంట్ అంటే 3 parts కాబట్టి ఒక పార్ట్ 8 అయినప్పుడు 3 parts కాబట్టి 3 into 8 ఎంత అంటే 24 అండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో మనకి 3/5:1/4:7/3. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే మనకి LCM of 5, 4, 3 ఎంత అంటే కనుక మనకి 60 అవుతుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి 60 తో మనం ఏం చేయాలంటే 3/5 మల్టిప్లై చేయాలి. సో 1/4 is multiplied by 60 and also 7/3 is multiplied by 60. సో మల్టిప్లై చేస్తే 5 టేబుల్ మనకి 12 times, 4 టేబుల్ 15 times, 3 టేబుల్ 20 times. సో 3 12s are 36, 1 15s are 15, 7 20s are 140. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 36:15:140. 3A equal to 4B equal to మనకి ఎంత అంటే 5C. సో మనకు కావాల్సింది ఏంటి అంటే A:B:C కావాలి. సో ఏదైతే కావాలో దాన్ని క్లోజ్ చేసి రిమైనింగ్ ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే సరిపోద్దండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ కాబట్టి ఏ అనే టర్మ్ ను క్లోజ్ చేసి 4 into 5 ఎంత అంటే 20. బి కావాలి కాబట్టి బిని క్లోజ్ చేసి 3 into 5 ఎంత అంటే 15. సి కావాలి కాబట్టి సిని క్లోజ్ చేసి 3 into 4 ఎంత అంటే 12. సో ఫైనల్ గా మన ఆన్సర్ ఎంత అంటే 20:15:12 అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ 3/5 of P equal to 7/9 of Q equal to 4/5 of R అయితే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ PQR అని అడిగాడు. సో మనకి ఏం అడుగుతున్నాడండి, 3/5 of P equal to 7/9 of Q equal to 4/5 of R కనుక అయితే మనకి P:2Q:R వాల్యూ అడిగాడు. సో మనం చూడండి సార్, ఫస్ట్ ఇక్కడైతే ఇంతకు ముందు ప్రాబ్లంలో న్యూమినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా డినామినేటర్స్ ఆన్సర్స్ అని చెప్పాం. కానీ ఇక్కడ న్యూమినేటర్స్ అనేటువంటివి డిఫరెంట్ ఈక్వల్ గా లేవండి. సో లేనప్పుడు మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 9 3s are ఎంత అంటే 21P, 7 5s are ఎంత అంటే 35Q. నెక్స్ట్ సో ఇవి రెండు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 7s are ఎంత అంటే 35Q, 9 4s are ఎంత అంటే 36R. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే P:2Q ఈక్వల్ టు మనం 35:21 గా రాయించండి. సో Q:R ఈక్వల్ టు రాయించంటే మనం 36:35 గా రాయించండి. సో దీని నుంచి మనకు కావాల్సింది P:2Q:R వాల్యూ కావాలండి. సో కావాలంటే ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే 35 into 36, నెక్స్ట్ 36 into 21, నెక్స్ట్. సో ఫస్ట్ ఇలా మల్టిప్లై చేయాలండి, తర్వాత ఇటువైపుకి వెళ్ళాలి, తర్వాత ఫైనల్గా ఇటువైపుకి రావాలి. సో 21 into 35. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ సో ఏమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయా అంటే సో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ అండి, సో 3 టేబుల్ 12 times, 3 టేబుల్ 12 times, 3 టేబుల్ 7 times.
నెక్స్ట్ 7 టేబుల్ చూస్తే 5 టైమ్స్, 7 టేబుల్ 3 టైమ్స్, 7 టేబుల్ 5 టైమ్స్. సో ఫైనల్గా 5 12 జార్ ఎంత అంటే 60, అలాగే 12 3 జార్ ఎంత అంటే 36, 7 5 జార్ ఎంత అంటే 35. సో ఫైనల్ ఆన్సర్ ఏమైందంటే మనకి 60:36:70 35 అయిద్దండి. సో కొద్దిగా ఆప్షన్ లేదు, సో కరెక్షన్ చేసుకోవాలండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ A:B = 2:5 అయితే 3A + 4B = 5A + 6B వాల్యూ ఎంత అని అడిగాడండి. మరి A:B = ఎంత అంటున్నాడండి మనకి 2:5 అని చెప్తున్నాడు. అంటే దీని నుంచి ఏ వాల్యూ 2 అని తెలుసు, నాకు బి వాల్యూ 5 అని తెలుసు. అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే 3A + 4B = 5A + 6B కావాలి. ఓకేనా? మరి ఏ ప్లేస్లో కనుక మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 2 ప్లస్ బి ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 5. అలాగే ఏ ప్లేస్లో కనుక 2 సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 2 ప్లస్ బి ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 5. సో 3 2 జార్ 6 + 20, 5 2 జార్ 10 + 30, 6 + 20 ఎంత అంటే 26, 10 + 30 ఎంత అంటే 40. సో 2 టేబుల్ 13 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 టేబుల్ 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే కనుక 13:20 అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకేనా? రైట్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం A:B = 7:9 and B:C = 15:7 అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే A:C కనుక్కోమన్నాడండి. మరి A:B, B:C ఇచ్చినప్పుడు మనం A:B:C కనుక్కోవడం తెలుసు. సో ఎలా అండి? ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయాలి. సో 7 × 15 ఎంత అంటే 105. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేయాలి. 15 × 9 ఎంత అంటే 135. నెక్స్ట్ ఇవి రెండు 9 × 7 ఎంత అంటే 63. మనకు కావాల్సింది A:C కాబట్టి 105:63. సో 7 టేబుల్ 15 టైమ్స్ పోతే 7 టేబుల్ 9 టైమ్స్ పోయింది. సో 3 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఆన్సర్ ఎంత అంటే 5:3 అని చెప్పచ్చు. సో ఇది ఒక మెథడ్ అండి. మరి దీనికంటే ఇంకా బెస్ట్ మెథడ్ ఏమన్నా ఉంది అంటే కనుక, సో మనకు అడిగింది A:C కాబట్టి సో A:C = A/B × B/C గా రాయించండి. మరి మనకు ఆల్రెడీ A/B అంటే తెలుసు 7/9 అని, B/C అంటే మనకి 15/7 అని తెలుసు. కాబట్టి సో ఇక్కడ 7 ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోయింది. 3 టేబుల్లో 3 టైమ్స్, 3 టేబుల్ 5 టైమ్స్ అయితే 5/3 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 5:3. సో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 2B ఎంత అంటే కనుక మనకి 5:7 అని చెప్తున్నాడండి. B:C ఎంత అంటే కనుక 6:11 అని చెప్తున్నాడు. సో మళ్ళీ ఏం కనుక్కోమంటున్నాడు అంటే A:B:C కనుక్కోమంటున్నాడు. మరి A:B:C ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 6 జార్ ఎంత అంటే 30. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేయాలి. 6 7 జార్ ఎంత అంటే 42. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేస్తే 7 11 జార్ ఎంత అంటే 77. సో A:B:C ఎంత అంటే 30 42 77. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో మనకి A:B ఎంత ఇచ్చాడు అంటే కనుక 8:15 ఇచ్చాడండి. సో B:C ఎంత ఇచ్చాడు అంటే కనుక మనకి 5:8 ఇచ్చాడండి.
C/D ఎంత ఇచ్చాడంటే కనుక మనకి 4:5 అయితే మనకేమడుగుతున్నారంటే A/D ఎంత అని అడుగుతున్నారండి. మరి A/D ఎంత అని అడిగినప్పుడు డైరెక్ట్గా మనం A/D అనేటువంటి దాన్ని కనుక్కోవాలి అంటే సో A అనేది ఫస్ట్ టర్మ్ అండి, సో D అనేటువంటిది లాస్ట్ టర్మ్ అండి. అంటే ఫస్ట్లో ఉన్నటువంటి టర్మ్స్ లాస్ట్లో ఉన్నటువంటి టర్మ్స్ని మల్టిప్లై చేస్తే సరిపోద్దండి. సో 8 into 5 into 4:15 into 8 into 5 అండి. సో 8 క్యాన్సిల్ అయిపోయింది, 5 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మన ఆన్సర్ ఎంత అంటే కనుక 4:15 అని చెప్పి మనం చెప్పచ్చండి. సో x ఈక్వల్ ఏమంటున్నాడండి 1/3y అంటున్నాడు. y ఈక్వల్ ఏమంటున్నాడంటే 1/2z అంటున్నాడు. మరి దీని నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే x/y ఈక్వల్ టు మనం 1:3 అని రాయించండి. సో y/z ఈక్వల్ ఏమని రాయొచ్చు అంటే 1:2 అని రాయించండి. మరి x/y y/z తెలిస్తే మనకి x/y/z ఈక్వల్ ఏమైందంటే 1 1 1 3 1 3 2 3 ఎంత అంటే 6 అండి. సో ఫైనల్గా మన ఆన్సర్ ఎంత అంటే కనుక 1:3:6 అని చెప్పి మనం చెప్పచ్చండి. A/B/C ఈక్వల్ టు 2:3:4 then A/B/B/C/C/A. సో మనకి A/B/C ఎంత ఇచ్చాడంటే మనకి 2:3:4 ఇచ్చాడండి. మనకేం అడుగుతున్నాడంటే A/B/B/C/C/A వాల్యూ అడుగుతున్నాడు. మరి మనకి A/B అంటే ఎంత అని తెలుసు అండి 2/3 అని తెలుసు, B/C అంటే 3/4 అని తెలుసు, C/A అంటే 4/2 అని తెలుసు. 3కి 4కి 2కి LCM తీసుకుంటే మనకి 12 అవుతుంది కాబట్టి సో 2/3 into 12 అలాగే 3/4 into 12 అలాగే 4/2 into 12 అండి. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 3 టేబుల్ 4 times, 4 టేబుల్ 3 times, 2 టేబుల్ 6 times అండి. సో 2 4s ఎంత అంటే 8 అండి, 3 3s ఎంత అంటే 9 అండి, 4 6s ఎంత అంటే 24 అండి. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ గా చెప్పొచ్చండి. సో 8:9:24 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా.